Hi students, I am Murali Krishna. In this session, we are going to discuss Class 10 Unit 1 Reading C. I will do it. Okay, students, all of you open your textbook for reference and listen to it. I will do it. That means నేను దీన్ని చేస్తాను అంటే నేను దాన్ని సాధిస్తాను. ఓకే. He was short. అతను పొట్టివాడు కానీ చాలా చురుకైన వాడు. He was the brightest boy in his class. His seniors used to ask him to solve their difficulties in science. మరి తన క్లాస్లో అత్యంత ప్రతిభావంతుడు. తన సీనియర్స్ ఏదైనా డౌట్స్ ఉంటే సైన్స్లో అతని దగ్గర చెప్పించుకునేవాళ్ళు. మన పాత అలవాట్లని ఎక్స్ప్రెస్ చేయడానికి యూజ్ మనం వాడుతాం. ఎలాగంటే ఒకసారి చూడండి. అంకుల్ యూజ్ టు స్మోక్. అంకుల్ పొగ తాగేవారు. నౌ అంకుల్ ఈజ్ నాట్ స్మోకింగ్ అంటే ఇప్పుడు అంకుల్ పొగ తాగట్లేదు. ఐ యూజ్ టు ఈట్ స్వీట్స్. నేను స్వీట్స్ తినేవాడిని. ఇప్పుడు నౌ ఐఎమ్ నాట్ ఈటింగ్ స్వీట్స్. రాము యూజ్ టు గో టు లేట్ నైట్ మూవీస్ బట్ నౌ హీఈస్ నాట్ గోయింగ్ టు లేట్ నైట్ మూవీస్. He could have gone unnoticed in a crowd, but once you asked him a question related to physics or maths, there was a spark in his eyes. అతను గుంపులో అసలు కనబడ్డు, ఎక్కడో ఉన్నట్టుంటాడు. కానీ మీరు ఫిజిక్స్ లేదా మ్యాథ్స్ కు సంబంధించిన క్వశ్చన్ అడిగితే చాలు అతని కళ్ళలో మెరుపు కనిపిస్తుంది. He could grasp theories of science faster than the speed of light. మరి ఎంత స్పీడ్గా అతను సైన్స్ సిద్ధాంతాలని నేర్చుకుంటాడంటే లైట్ స్పీడ్ అన్నమాట. అంటే చాలా ఫాస్ట్ అని అర్థం. ఇక్కడ ద స్పీడ్ ఆఫ్ లైట్ అనేది ఇట్స్ జస్ట్ అన్ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్. యాక్చువల్లీ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ 3 lakh kilometers per second నియర్లీ. Moonlight reaches the earth in 1.3 seconds and the sunlight takes 8 minutes to reach the earth. వెన్నెలేమో భూమికి 1.3 సెకండ్ల కాలంలో చేరుకుంటే సూర్యకాంతి భూమిని చేరాలంటే 8 నిమిషాలు పడుతుందని మీకు తెలుసు. కానీ ఇక్కడ ఏంటంటే స్పీడ్ ఆఫ్ లైట్ అనేది ఇడిమాటిక్ ఎక్స్ప్రెషన్, ఒక జాతీయం అన్నమాట. మనకు తెలుగులో కూడా ఉంటాయి. శరవేగంగా వెళ్ళింది అని చెప్తుంటాం. శరవేగం అంటే బాణం, శరము అంటే బాణం అనమాట. బాణం అంత వేగంగా అని కాదు, చాలా వేగంగా వెళ్ళిందని అర్థం అనమాట. అలాగనమాట ఇక్కడ. నెక్స్ట్ పారాగ్రాఫ్. హీ కేమ్ ఫ్రమ్ ఏ పూర్ బట్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. అతను చాలా పేద కుటుంబం నుంచి వచ్చాడు కానీ విద్యావంతులైన కుటుంబం నుంచి వచ్చాడు. ఇక్కడ POOR, దాన్ని మనం పూర్ లేదంటే పోర్ అని కూడా చదవచ్చు. డోర్ లాగా అనమాట. 2 రకాలుగా చదవచ్చు. దాన్ని మీరు ప్రొనౌన్సియేషన్ గుర్తుపెట్టుకోండి. His father was a high school teacher and an avid reader of English literature. మరి ఆ అబ్బాయి యొక్క నాన్నగారు హై స్కూల్ టీచరు, అంతేకాకుండా ఇంగ్లీష్ లిటరేచర్ అంటే చాలా బాగా ఎంతూజియాస్టిక్గా చదువుతారనమాట. ఇక్కడ హీ అంటే ఎవరు? ఒక అబ్బాయి గురించి చెప్పుకుంటున్నాం, అతను ఇంకా డిస్క్లోజ్ కాలేదు మనకి. హీ ఈజ్ ద ప్రొటగానిస్ట్ ఇన్ అవర్ లెసన్. ఈ స్టోరీలో అతను నాయకుడు అనమాట, ప్రొటగానిస్ట్. He, like all the boys in his class, was trying to get admission into some engineering college. మరి తన క్లాసులోని పిల్లలందరిలాగే అతను కూడా ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ సాధిస్తే బాగుంటుందని అనుకుంటున్నాడు. The brighter ones wanted to study in the Indian Institutes of Technology or the IITs. అందరూ సహజంగా బాగా చదువుకునే పిల్లలందరూ IITలో సీట్ సాధించాలనుకుంటుంటారు. మీరు కూడా అలానే అనుకుంటుంటారు. I think so. There was an entrance test for IIT. మరి ఎంట్రన్స్ టెస్ట్ ఉంది IITకి. అప్పట్లో IITG అని పిలిచేవాళ్ళు. దిస్ బాయ్ అలాంగ్ విత్ హిస్ ఫ్రెండ్స్ అప్లైడ్ టు అపియర్ ఫర్ ద టెస్ట్. మరి ఇతను తన ఫ్రెండ్స్తో పాటు దానికి అప్లై చేశాడు. దే డి నాట్ హ్యావ్ ఎనీ స్పెషల్ బుక్స్ ఆర్ కోచింగ్. వాళ్ళ దగ్గర స్పెషల్ బుక్స్ కానీ స్పెషల్ కోచింగ్ కానీ ఏం లేదు. All these IIT aspirants would sit below the shade of a stone mandap close to Chamundi Hills in the sleepy town of Mysore. ఈ IIT aspirants అందరూ అంటే ఆశావహులు, అభ్యర్థులు ఎక్కడ కూర్చుంటున్నారంటే ఈ మైసూరు దగ్గర ఉన్నటువంటి చాముండి కొండల దగ్గర ఉన్న ఒక చిన్న రాతి మండపం. ఇక్కడ చూడండి, మండప్ అంటే మండపం. ఇట్ ఈస్ అన్ ఇండియన్ ఇంగ్లీష్ వర్డ్.
దాని కింద కూర్చొని చదువుకుంటున్నారు. హీ వాజ్ ద గైడ్ ఫర్ ద అదర్స్. మరి మిగతా వాళ్ళకి ఇతనే మార్గదర్శి. వైల్ ద అదర్స్ స్ట్రగుల్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ద క్వశ్చన్ పేపర్, హీ వుడ్ స్మైల్ షైలీ అండ్ సాల్వ్ దెమ్ ఇన్ నో టైమ్. మరి మిగతా వాళ్ళు క్వశ్చన్ పేపర్లో ఉన్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయలేక ఇబ్బంది పడుతుంటే అతను ఏదో సిగ్గుగా చిన్న నవ్వు నవ్వి వెంటనే సాల్వ్ చేసేస్తాడు. ఇక్కడ నో టైమ్ మీన్స్ ఇమ్మీడియట్లీ, అట్ వన్స్ అని అర్థం అనమాట. ఇది కూడా ఇడియమాటిక్ వర్డ్ అనమాట. హీ సాట్ అలోన్ బిలో ఎ ట్రీ అండ్ డ్రీమ్డ్ ఆఫ్ స్టడీయింగ్ ఎట్ ఐఐటి. అతను చెట్టు కింద ఒంటరిగా కూర్చొని ఐఐటిలో చదివినట్టు కలలు గనేవాడు. ఇట్ వాజ్ ద అల్టిమేట్ ఎయిమ్ ఫర్ ఎనీ బ్రైట్ బాయ్ ఎట్ దట్ ఏజ్, యాజ్ ఇట్ స్టిల్ ఈస్ టుడే. హీ వాజ్ దెన్ ఓన్లీ 16 years old. ఎవరికైనా కానీ అల్టిమేట్ ఎయిమ్, ఫైనల్ ఎయిమ్ అనమాట. అల్టిమేట్ మీన్స్ ఫైనల్ ఎయిమ్ ఏమై ఉంటుందంటే ఐఐటిలో చదవడమే. ఇప్పటికి కూడా అలాగే ఉంటుంది. అప్పుడు అతనికి 16 years. నౌ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ డీటెయిల్స్ అబౌట్ IITs. Okay, there are 23 IITs in India as on 2020. Now you can see where the IITs are located. The first IIT is Kharagpur and it is the largest one. In our state, it is located in Tirupati. It has been working since 2015, Tirupati IIT. Now you can see the picture. Another type of institutions also you can see, NITs. They are also called Institutes of National Importance. IIT లాగే NITలు కూడా ఉన్నాయి. ఇవి 31 ఉన్నాయి. There are 31 NITs in India. You can see the places. In Andhra Pradesh, it is located in Tadepalli Gudem and it has been working since 2015. After now you can see the picture, IIT, NIT. IIT, NIT అని ఉన్నాయి. IIT అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, NIT అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. మరి వీటికి ఎంట్రన్స్ టెస్ట్లు ఏంటంటే ఐఐటికేనేమో IIT-G అని ఉండేది, NITకి మాత్రం AIEEE అని ఉండేది. మరి ఇక్కడ IIT-G అంటే IIT జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అని. ఇక్కడ ఆల్ ఇండియా ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్. నౌ దే ఆర్ క్యాన్సిల్. ఇప్పుడు అవి లేవు. మరి ఏమున్నాయి? NITలో జాయిన్ అవ్వాలంటే ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ NIT you should appear for JEE main. If you want to join IIT, you should appear for JEE advanced. ఇది కూడా రాసి క్వాలిఫై అయితేనే సీట్ దొరుకుతుంది. ఓకే, ఇంతకీ ఐఐటీలు NITలో ఏం చెప్తారంటే ఇంజనీరింగ్ అనమాట. BE, BTech, బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇలాంటివి. ఓకే, అబ్బాయి అలా చదివాడు, ప్రిపేర్ అయ్యాడు. స్టోన్ మండపం కింద చదివాడు మైసూర్లో, చాముండి హిల్స్ దగ్గర. ఓకే, నెక్స్ట్ అతనికి అప్పుడు 16 years. ఒకసారి చూడండి. ద D-Day కేమ్. హీ వెంట్ టు బెంగళూరు, స్టేడ్ విత్ సమ్ రిలేటివ్స్ అండ్ అపియర్ ఫర్ ద ఎంట్రన్స్ టెస్ట్. D-Day, ద ఇంపార్టెంట్ డే, అది రానే వచ్చింది. బెంగళూరుకి వెళ్ళాడు, వాళ్ళ బంధువుల దగ్గర స్టే అయ్యాడు ఎంట్రన్స్ టెస్ట్ రాయడానికి. రాశాడు. He did very well but would only say okay when asked. అతను బాగా చేస్తాడు కానీ ఎవరిని అడిగితే పర్లేదండి అంటాడు. ఇట్ వాజ్ ద ఆపోజిట్ వెన్ ఇట్ కేమ్ టు ఫుడ్. అన్నం విషయానికి వస్తే మాత్రం ఆపోజిట్ గా చెప్తాడు. ఎలాగంటే రుచి విషయంలో. వెన్ హీ సెడ్ ఓకే ఇట్ ఇంప్లైడ్ బ్యాడ్. అతను పర్లేదండి అంటే బాగలేదని అర్థం. వెన్ హీ సెడ్ గుడ్ ఇట్ ఇంప్లైడ్ ఓకే. ఒకవేళ అతను బాగుందండి అన్నాడు అనుకోండి, పర్లేదు అని అర్థం. వెన్ హీ సెడ్ ఎక్సలెంట్ ఇట్ ఇంప్లైడ్ గుడ్. అద్భుతంగా ఉందండి అన్నాడంటే బాగుంటుందని అర్థం. హిస్ ప్రిన్సిపల్ వాజ్ నెవర్ టు హర్ట్ ఎనీవన్. అతని సిద్ధాంతం ఏంటంటే ఇతరులను నొప్పించకూడదు అని అన్నమాట. ద IIT ఎంట్రన్స్ రిజల్ట్స్ కేమ్. హీ హ్యాడ్ పాస్డ్ విత్ ఏ హై ర్యాంక్. What a delight for any student. He was thrilled. He went to his father who was reading a newspaper. ఎంట్రన్స్ రిజల్ట్స్ వచ్చింది, మంచి ర్యాంక్ వచ్చింది, చాలా ఆనందం. డిలైట్ మీన్స్ హ్యాపీ. చాలా థ్రిల్ గా ఫీల్ అయ్యాడు. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళారు. వాళ్ళ నాన్నగారేమో న్యూస్ పేపర్ చదువుతా ఉన్నారు. ఐ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామ్.
అన్నా నేను పాస్ అయ్యాను ఎగ్జామ్ అన్నాడు. అన్న అంటే ఇక్కడ నాన్న అని కాదు, అన్న అని కాదు, గౌరవ వాచకం. వెల్డన్ మై బాయ్. అవునా, మంచిది నాయనా అన్నాడు వాళ్ళ నాన్నగారు. ఐ వాంట్ టు జాయిన్ ఐఐటి జాయిన్ అవ్వాలనుకుంటున్నాను నాన్న అన్నాడు. వెంటనే వాళ్ళ నాన్నగారి రియాక్షన్ ఎలా ఉందో చూద్దాం. హిస్ ఫాదర్ స్టాప్ రీడింగ్ ద పేపర్ చదవడం ఆపేశాడు. హీ లిఫ్టెడ్ హిస్ హెడ్, తల పైకెత్తాడు. లుక్డ్ ఎట్ ద బాయ్ అండ్ సెడ్ విత్ ఏ హెవీ వాయిస్, మరి తల పైకెత్తి ఒక గద్గద స్వరంతో ఇలా అన్నాడు, మై సన్, యు ఆర్ ఏ బ్రైట్ బాయ్. నాయనా, నువ్వేమో ప్రతిభావంతుడివే. యు నో అవర్ ఫినాన్షియల్ పొజిషన్, కానీ నీకు మన ఆర్థిక పరిస్థితి తెలుసు. ఐ హ్యావ్ 5 daughters టు బి మ్యారీడ్ ఆఫ్ అండ్ 3 sons టు ఎడ్యుకేట్. నాకా 5 మంది కూతుళ్ళున్నారు, వాళ్ళకి పెళ్లి చేయాలి, 3 కొడుకులనేమో చదివించాలి. ఐఎమ్ ఏ సాలరైజ్డ్ పర్సన్, నేనా ఒక వేతన జీవిని. ఐ కెనాట్ అఫోర్డ్ యువర్ ఎక్స్పెన్సెస్ ఎట్ ఐఐటి దగ్గర నీ ఖర్చులు నేను భరించలేను. అఫోర్డ్ మీన్స్ బేర్, భరించడం. యూ కెన్ స్టే ఇన్ మైసూర్ అండ్ స్టడీ యాజ్ మచ్ యాజ్ యూ వాంట్. నువ్వు మైసూర్లోనే ఉండి ఎంత కావాలంటే అంత చదువుకో నాయనా అన్నాడు. ఇండీడ్ ఇట్ వాజ్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఫర్ ఎనీ ఫాదర్ టు సే నో టు హిస్ బ్రైట్ సన్. మరి తన ప్రతిభావంతుడైన కొడుక్కి అలాంటి ఐఐటి తెచ్చుకుంటే ఏ తండ్రికైనా గానీ నో చెప్పడం అనేది చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి. బట్ సర్కమ్స్టాన్సెస్ వర్ లైక్ దాట్. కానీ పరిస్థితులు అలా ఉన్నాయి. ఇట్ వాజ్ కామన్ దెన్ ఫర్ ద మ్యాన్ టు బి ద సింగిల్ ఎర్నింగ్ మెంబర్ విత్ ఎ లార్జ్ ఫ్యామిలీ డిపెండెంట్ ఆన్ హిమ్. అయితే ఆ రోజుల్లో ఒక్కరు సంపాదించడం, ఒక ఫ్యామిలీ మొత్తం వాళ్ల మీద ఆధారపడడం అనేది సర్వసాధారణంగా ఉండేది. హిస్ ఫాదర్ వాజ్ సాడ్ దాట్ హీ హ్యాడ్ టు టెల్ ద బిటర్ ట్రూత్ టు హిస్ సన్. మరి వాళ్ళ నాన్నగారికి చేదు నిజం తన కుమారుడితో చెప్పడానికి చాలా బాధ కలిగింది. బట్ ఇట్ కుడ్ నాట్ బి హెల్ప్డ్. కానీ ఏమి లాభం? ద బాయ్ హ్యాడ్ టు అండర్స్టాండ్ రియాలిటీ. ఆ పిల్లవాడే వాస్తవాన్ని అర్థం చేసుకోవాల్సి వచ్చింది. ద టీనేజర్ వాజ్ డిసప్పాయింటెడ్. ఇట్ సీమ్డ్ హిస్ డ్రీమ్స్ హ్యాడ్ బర్న్ టు యాషెస్. మరి ఆ యువకుడు చాలా డిసప్పాయింట్ అయ్యాడు, నిరాశపడ్డాడు. తన కలలన్నీ కూడా బూడిదలో పోసినలాగా అయిపోయాయి. హీ వాజ్ సో నియర్ టు ఫుల్ఫిల్లింగ్ హిస్ ఫాండెస్ట్ హోప్ ఎట్ సో ఫార్. మరి తన కళని నెరవేర్చుకోవడానికి, తన ఇష్టమైన కళని, ఆశని నెరవేర్చుకునే దానికి దగ్గరికి వెళ్ళాడు, కానీ అంతలోనే దూరం అయిపోయింది. ఈ కాంప్రహెన్షన్ ప్యాసెస్ హిస్ హార్ట్ శాంక్ ఇన్ సారో. మరి తన హృదయం బాధతో మునిగిపోయింది. హూ వాజ్ ద టీనేజర్? ఇక్కడ క్వశ్చన్స్ విషయానికి వస్తే టీనేజర్ ఎవరు? ద బాయ్. అంటే ఆ బాయ్ ఎవరో ఇంకా డిస్క్లోజ్ కాలేదు కాబట్టి ద బాయ్ అని రాయడమే కరెక్ట్ అనమాట. వాట్ వాజ్ హిస్ ఫాండెస్ట్ హోప్? మరి తన ఫాండెస్ట్ హోప్ ఏంటి? టు జాయిన్ ఐఐటి. హిస్ ఫాండెస్ట్ హోప్ ఈజ్ టు జాయిన్ ఐఐటి. వై డిడ్ హిస్ హార్ట్ సింక్ ఇన్ సారో? తన హృదయం ఎందుకు బాధతో మునిగిపోయింది? హిస్ ఫాదర్ సెడ్ నో ఫర్ హిమ్ టు జాయిన్ ఐఐటి. మరి వాళ్ళ నాన్నగారు నో చెప్పారు అతను ఐఐటిలో జాయిన్ అవ్వాలంటే, అందువల్ల అనమాట. నౌ ఆన్సర్స్ యూ కెన్ సీ. హూ వాజ్ ద టీనేజర్? ద బాయ్. ఆర్ యూ కెన్ రైట్ ద బాయ్ వాజ్ ద టీనేజర్. వాట్ వాజ్ హిస్ fondest hope? You can simply write to join IIT, or his fondest hope is to join IIT. Why did his heart sink in sorrow? Because his father refused to join him IIT. వాళ్ళ నాన్నగారు అతన్ని ఐఐటిలో జాయిన్ చేయడానికి తిరస్కరించారు. He did not reply. అతను బదులు చెప్పలేదు. దేనికి బదులు చెప్పలేదు? వాళ్ళ నాన్నగారు చెప్పారు ఇందాక, ఐ కెనాట్ అఫోర్డ్ ద ఎక్స్పెన్సెస్ ఫర్ ఐఐటి అన్నాడు. మరి ఐఐటిలో నువ్వు చదవడానికి నేను ఖర్చులు పెట్టలేను అన్నాడు కదా, దానికన్నమాట. అతనేం బదులు చెప్పలేదు. హీ నెవర్ షేర్డ్ హిజ్ అన్హ్యాపీనెస్ ఆర్ హెల్ప్లెస్నెస్ విత్ ఎనీబడి. తన దుఃఖాన్ని, నిస్సహాయతని ఎవరితో అతను పంచుకోలేదు. హీ వాజ్ యాన్ ఇంట్రావర్ట్ బై నేచర్. మరి అతను స్వభావ సిద్ధంగా ఒక అంతర్ముఖుడు, అంటే లోపల మాత్రమే ఉంటాడు, బయటపడడు అనమాట. హిజ్ హార్ట్ వాజ్ బ్లీడింగ్ బట్ హీ డి నాట్ గెట్ యాంగ్రీ విత్ ఎనీబడి. తన హృదయం బాధింపబడతా ఉంది, కానీ ఎవ్వరి మీద కోప్పడలేదు. ద డే కేమ్. ఆ రోజు రానే వచ్చింది.
His classmates were leaving for Madras, now Chennai. వాళ్ళ క్లాస్మేట్స్ అందరూ మెడ్రాస్కు బయలుదేరుతున్నారు. లీవ్ ఫర్ మీన్స్ బయలుదేరడం. నౌ వీ కాల్ మెడ్రాస్ యాజ్ చెన్నై. దే వర్ టేకింగ్ ఏ ట్రైన్ ఫ్రమ్ మైసూర్ టు మెడ్రాస్. వాళ్ళు ఉన్నటువంటి మైసూర్ నుండి మద్రాస్కి ట్రైన్లో వెళ్తున్నారు. వై వర్ దే గోయింగ్? వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు? దే వర్ గోయింగ్ టు మెడ్రాస్ టు జాయిన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. For a valid reason, I am going to read the Tamil words. India Tolil Nodupa Kalagam Chennai. Here, you know DMK Dravida Munnetra Kalagam, KA ZHA GAM. ZHA we pronounce La for Tamil words and Malayali words. They have shared good years in school and college together. వాళ్ళు స్కూలు కాలేజీల్లో ఎలా గడిపారో ఆ క్షణాలను కూడా షేర్ చేసుకుంటున్నారు. He went to the station to say goodbye and good luck to them for their future life. అతను స్టేషన్కి వెళ్ళాడు వాళ్ళకి గుడ్ లక్ చెప్పడం కోసం. At the station his friends were already there. They were excited and talking loudly. The noise was like chirping of birds. అతను స్టేషన్ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ ఆల్రెడీ అక్కడ ఉన్నారు. చాలా గట్టిగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ అరుపులు పక్షుల అరుపుల్లాగా చాలా బాగున్నాయి. దే వర్ ఆల్ ఎక్సైటెడ్ అండ్ డిస్కసింగ్ ది న్యూ హాస్టల్స్, న్యూ కోర్సెస్ ఎట్సెట్రా. వారు ఎంతో ఎక్సైట్మెంట్ తో వాళ్ళ కొత్త హాస్టల్స్ గురించి, కోర్సెస్ గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. హి వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఇట్. అయితే ఆ డిస్కషన్ లో ఇతను లేడు. So he stood there silently. కాబట్టి అతను సైలెంట్ గా నిల్చున్నాడు. One of them noticed and said, "You should have made it." అందులో ఒకరు ఇతన్ని చూసి, అరే నువ్వు కూడా చేసి ఉండాల్సింది అన్నారు. He did not reply. He only wished all of them. మరి అతను తిరిగి జవాబు ఇవ్వలేదు. వాళ్ళందరికీ విష్ చేశాడంతే. They waved at him as the train slowly left the platform. మరి ఆ ట్రైన్ నిదానంగా ప్లాట్ఫామ్ ని వదిలి బయలుదేరి వెళ్తూ ఉంటే వాళ్ళు ఇతని వైపు చేతులు చాచి విష్ చేశారు. హీ స్టూడ్ దేర్ ఈవెన్ ఆఫ్టర్ హీ కుడ్ నో లాంగర్ సీ ద ట్రైన్ ఆర్ ద వేవింగ్ హ్యాండ్స్. అలానే ఉండిపోయాడు ట్రైను వెళ్లేదాకా. ఇట్ వాజ్ ద జూన్ ఆఫ్ 1962 ఇన్ మైసూర్ సిటీ. మాన్సూన్ హ్యాడ్ సెట్ ఇన్ అండ్ ఇట్ వాజ్ గెటింగ్ డార్క్. ఇట్ హ్యాడ్ స్టార్టెడ్ టు డ్రిజిల్. Yet he stood there motionless. అది జూన్ నెల మైసూర్ సిటీలో. అది 1962 సంవత్సరం. ఋతుపవనాలు ప్రవేశించడం జరిగింది. అప్పుడే చీకటబడింది. తొలకరి జల్లుల్లాగా పడడం మొదలైంది. అయితే అతను కదలకుండా అలాగే నిలబడిపోయాడు. He said to himself without anger or jealousy. తనలో తానే ఇలా అనుకున్నాడు, ఎటువంటి కోపము ద్వేషము లేకుండా. ఆల్ స్టూడెంట్స్ ఫ్రమ్ ద IIT స్టడీ వెల్ అండ్ డూ బిగ్ థింగ్స్ ఇన్ లైఫ్. ఐఐటీలో చదివే పిల్లలు బాగా చదువుతారు, వాళ్ళ జీవితంలో గొప్ప గొప్ప పనులు కూడా చేస్తారు. బట్ ఇట్ ఈస్ నాట్ ద ఇన్స్టిట్యూషన్, అల్టిమేట్లీ ఇట్ ఈస్ యూ అండ్ యూ అలోన్ హూ కెన్ చేంజ్ యువర్ లైఫ్ బై హార్డ్ వర్క్. సంస్థ యొక్క గొప్పతనం కాదు, అలా చేయాల్సింది నీవే. ఎంతో పరిశ్రమతో నీవే నీ జీవితాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. Probably he was not aware that he was following the philosophy of the Bhagavad Gita. Your best friend is yourself and your worst enemy is yourself. నీ ఆప్తమిత్రుడు నీవే, నీ పరమశత్రువు నీవే అనే భగవద్గీత సారాన్ని ఇతను తీసుకున్నాడు. And you know, Bhagavad Gita is one of the parts, that means parvas in Mahabharata. It is in Bhishma Parva, the 6th one of the 18 parvas.